అందరికి పిల్లల నా పేరు మహిమ. నాకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. యెషయా 61. అంతేనా? వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. లోహిత లోహిత బైబిల్ ఇచ్చి చిన్న బైబిల్ అయినా పట్టుకున్నాడు వచ్చేటప్పుడు. యెషయా గ్రంథం 60 మొదటి వచనం, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినదనే మాట చూడకుండా పిల్లలు నేర్చుకున్నారన్నమాట దేవుని వాక్యం. లోహిత అట్లా తిరుగు, వాళ్ళది కుదురు, చక్కగా నిలబడుకో. నీ పేరు చెప్పు. నా పేరు లోహిత. యెహోవా నా గుణము, నా తనము. కీర్తనలు 118:14. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. మీరు వచ్చిన ఊరు పేరు కూడా చెప్పండి పిల్లలకు. బ్లెస్సీ తుమ్మకొండ. బ్లెస్సీ అట్లా ఊరు పేరు కూడా చెప్తే బ్లెస్సీ లేచి రావాలి. ఇప్పుడు చెప్పిన పిల్లలు ఇద్దరు కూడా వడ్డిపల్లి, నాగవారం వడ్డిపల్లి. అందరికీ ప్రైజ్లా. నా పేరు బ్లెస్సీ. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. రూతు 2:12. అందరికీ ప్రైజ్లా. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. లహరి. వీళ్ళు చెప్పే మాటలు దేవుని వాక్యం నేర్చుకొని కంఠస్థం చేసి చెప్తున్నారన్నమాట. కంఠస్థ వాక్యాలు. అందరికీ ప్రైజ్లా. నా పేరు లహరి. బైబిల్ ఎట్టు పెట్టుకో, అట్లా రైట్. కీర్తనలు దేవుడు వెలుగా ఉన్నాడు. 1:1. వెరీ గుడ్. సూజన్. సూజన్ ఊరి పేరు కూడా చెప్పాలా? వడ్డిపల్లి. సూజన్ చెప్పలేదు, ఏమంటా చెప్పదండి నా. అక్కడ అక్కడ చూడు, అక్కడ మీ డాడీ దిక్కు చూడు, మీ మమ్మీ దిట్టు. బాగా పట్టుకో, బైబిల్ పట్టుకో, అట్లా పట్టుకో, అట్లా పట్టుకో బైబిల్. నీ పేరు చెప్పు. నీ పేరు. అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు సూజన్. నిద్రపోతున్నావా? ఏమో నిద్రపోయిన వాళ్ళు పలికినట్టుంది నువ్వు. తినలేదేమన్నా పొద్దున? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. తినలేదమ్మా? ఎస్తేర్ తుమ్మకొండ. ఎస్తేర్ తుమ్మకొండ. ఇప్పుడు స్థలం ఇవ్వండి. స్థలం కొందరికి చదువుకోండి. మెర్సీ. పేరు చెప్పు. ఊరు పేరు, ఇంటి పేరు, నీ పేరు. అందరికీ ప్రైజ్లా. నా పేరు ఎస్తేర్. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2 రాజులు 19:20. అందరికీ ప్రైజ్లా. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. మెర్సీ నాగవరం. అందరికీ ప్రైజ్లా. నా పేరు మెర్సీ. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా, ఇదిగో దీవించుమని నాకు సెలవీయను. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. సంఖ్యాకాండం 23:19-20. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. కృప. సిద్ధారెడ్డిపల్లి. అందరికీ ప్రైజ్లా. నా పేరు కృప. ఏసేపు ఫలించడు కొమ్మ, ఒకటొద్ద ఫలించడు కొమ్మ, దాని రమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. అందరికీ ప్రైజ్. నమ్రత వడ్డిపల్లి. నమ్రత వడ్డిపల్లి. అందరికీ ప్రైజ్లా. నా పేరు నమ్రత. యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. ప్రైజ్ లార్డ్. స్తుతి కీర్తన నేతివారిపల్లి.
అందరికీ ప్రేజ్లా. నా పేరు స్తుతి కీర్తన. యెహోషువ 1:5. నీవు బ్రతుకుట దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఎండునో నేను మోషేకి తోడైండునట్లు నీకును తోడైందును. అందరికీ ప్రేజ్లా. ప్రైజ్ లార్డ్. గ్రీష్మ ఒడ్డిపల్లి. అందరికీ ప్రేజ్లాలు. నా పేరు గ్రీష్మ. ప్రయాసపడి భారం మోసుకొచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. మత్తయి 11:28. ప్రైజ్ లార్డ్. ఊహ నాగవరం హరిజనవాడ. అందరికీ ప్రేజ్లా. నా పేరు ఊహ. యెహోవా యందు నాకు మహాబలము కలుగును. 1 సమూయేలు 2:1. ప్రైజ్ లార్డ్. గీతిక ఒడ్డిపల్లి. అందరికీ ప్రేజ్లాడ్. నా పేరు గీతిక. ఈ కార్యము దేవుని వలన నిర్ణయించబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకుకు రెట్టింపబడెను. అందరికీ ప్రేజ్లాడ్. ప్రైజ్ లార్డ్. సలోని పెద్దూరు. స్థలం ఇవ్వండి, కొంత స్థలం ఇవ్వండి వచ్చేదానికి. అందరికీ ప్రేజ్లా. నా పేరు సలోమి. మరియు వారు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందువారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 16:15-16. శరణ్య ఒడ్డిపల్లి. అందరికీ ప్రేజ్లాడ్. శరణ్య. మై నేమ్ ఇస్ శరణ్య. కీర్తనలు మైకు దగ్గర పెట్టుకో, మైకు నోటి కాడ. కీర్తనలు 91:15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమల్లో నేను అతడికి తోడే ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రైజ్ లార్డ్. పావని ఒడ్డిపల్లి. అందరికీ ప్రేజ్లా. నా పేరు పావని. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో నూనె అయిపోదు. 1 రాజులు 17:14. ప్రైజ్ లార్డ్. తేజస్వి తుమ్మకొండ. అందరికీ ప్రేజ్లాడ్. నా పేరు తేజస్విని. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిమిత్తము నిలిచి సీయోను కొండ తట్టవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతముల చుట్టూ యెహోవా ఇది మొదలుకొని నిత్యము తమ చేతులను చాపుటకు నీతిమంతుడు పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోటు. భక్తిహీనులను రాజధనమునికి స్వస్థపు మీద నుందురు. అందరికీ ప్రేజ్లాడ్. ప్రైజ్ లార్డ్. ఆర్ దీప్తి కోడూరు. నేతివారి పిల్లలు. అందరికీ ప్రేజ్లాడ్. నా పేరు దీప్తి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. కీర్తనలు 33:5. అందరికీ ప్రేజ్లాడ్. దీప్తి మల్లలమ్మకల్. కూర్చో, ఆడ కూర్చో. స్థలం అయినా కీర్తనలు 91. అందరికీ ప్రైజ్లాడ్. నా పేరు దీప్తి. కీర్తనలు 91 1-16. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయన వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన నీ దేవుని నీ నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు.
నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదముకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతనికి దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. అతనికి నా రక్షణ చూపించేదను. అందరికీ ప్రైజ్ లార్డ్. వాయిస్ తరుణ్ తుమ్మకొండ. కూర్చో బైబిల్ మోసమైంది తీసుకొచ్చా. ఇద్దరు సూర్యుని పెట్టారు ముందు. ఇక్కడ ఈ పిల్లడికి మొదటగా మాటలు రావు, దేవుడు మాటలు ఇచ్చాడు అని చేసిన. చెప్పు నీ పేరు. నీ పేరు చెప్పు. నీ పేరేం పేరు? తరుణ్. ప్రైజ్. మాటలు రావు ముందు. మోజెస్ తుమ్మకొండ. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మోజెస్. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివే. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచున్నాను. వచ్చి తిని కీర్తనలు 71:17. ప్రైజ్ లార్డ్. జోసఫ్ నేద్వారపల్లి. జోయల్ ఆడే కూర్చోవాలా. అందరికీ ప్రైజ్ లార్డ్. చక్కగా. నా పేరు జోసఫ్. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండం 20:12. ప్రైజ్ లార్డ్. జాన్ పాల్ సిద్ధారెడ్డిపల్లి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జాన్ పాల్. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి వారు నడుచుచుండవలెను అని మానవ కోటికి ఇదే విధి. ప్రసంగి 12:13. అందరికీ ప్రైజ్ లార్డ్. చందు నేద్వారపల్లి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు చందు. యెహోవా కీర్తనలు 128:1-6. ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము నన్ను భవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్లె చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండుదురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆస్వాదించబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆస్వాదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. నీవు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. కీర్తనలు 128:1-6. అందరికీ ప్రైజ్ లార్డ్. జాన్ నేద్వారపల్లి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జాన్. ఆయన జనసం చూచి కొండకి కూర్చుని ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగో బోధించసాగాను: ఆత్మవిషయమై దీనిలోని వారి తండ్రులు పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారి తండ్రులు వారు ఓదార్చబడతారు. సాత్వికుల తండ్రులు వారు భూలోకం స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు వారి తండ్రులు వారు తృప్తిపరచబడతారు. కనికరం గల వారి తండ్రులు వారు కనికరింపబడతారు. హృదయశుద్ధి గల వారి తండ్రులు వారు దేవుని చూసేదారు. సమాధాన పరిచే వారి తండ్రులు వారు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తము హింసింపబడు వారి తండ్రులు పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మమ్మల్ని హింసించి నిందించిన అబద్ధముగా చెడ్డమాటలలో పాల్గొన్నప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారం అయితే అది దేని వలన సారం పొందును? బయట పరవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ ఇంటి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు.
మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్న తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు. ప్రైజ్ లార్డ్. శ్యామ్ ఒడ్డిపల్లి. అందరికీ ప్రేలాడ్. గట్టిగా చెప్పు. అందరికీ ప్రేలాడ్. నా పేరు సమీర్. కీర్తనలు 136. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞత చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండడు. దేవదేవునికి కృతజ్ఞత చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండడు. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞత చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండడు. ఆయన ఒకడే మహాశ్చర్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండను. తన జ్ఞానం చేత ఆకాశం కలుగజేసాను, ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండను. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాను, ఆయన కృప నిరంతరం ఉండను. ఆది నేలుటకు చంద్రుణ్ణి నక్షత్రము చేశాను, ఆయన కృప నిరంతరం ఉండను. ఐగుప్తు దేశపు తొలిచులను ఆయన హతం చేశాను, ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన ఇజ్రాయెల్ను వారి మధ్య నుండి రప్పించాను, ఆయన కృప నిరంతరం ఉండను. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించాను, వారి కృప నిరంతరం ఉండను. ఎర్ర సముద్రంలో పాయలుగా చీల్చాను, ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన ఇజ్రాయెల్ని దాన్ని నడుమ దాటిపోజేశాను, ఆయన పిల్లలు లోపలికి వచ్చి కూర్చోవాలి. అక్కడ వాకిట్లో ఉన్న లోపలికి వచ్చి కూర్చోదు. లోపలికి వచ్చి కూర్చోండి. లోపలికి రండి. ఫరోను అతని సైన్యంలో ఎర్ర సముద్రంలో ముంచి వేశాను, ఆయన కృప తిరుగుతున్నారు బయట పెద్దోళ్ళ మాదిరి పిల్లలు కూడా. అరణ్య మార్గంలో తన ప్రజలను నడిపించను, ఆయన కృప నిరంతరం ఉండను. గొప్ప రాజులను ఆయన హతం చేశాను, ఆయన కృప నిరంతరం ఉండను. ప్రసిద్ధి నొందిన రాజును ఆయన హతం చేశాను, ఆయన కృప నిరంతరం ఉండను. అమోరీయులు రాజైన సీహోను ఆయన హతం చేశాను, ఆయన కృప నిరంతరం ఉండను. భాషణ రాజైన ఓగును ఆయన హతం చేశాను, ఆయన కృప నిరంతరం ఉండను. ప్రైజ్ ది లార్డ్. మోజేస్ తుమ్మకొండ. మోజేస్ వేరు, మోసే వేరు. తినేదా? తిరుగు వాళ్ళకి తిన్నావా? అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ మోషే. సామెతలు 7వ అధ్యాయం 5 వచనాలు. నా కుమారుడు నా మాటలు మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ ఏదో దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకునేలా, నీ కనుపబోలైన ఉపదేశం కాపాడినలా నీవు బ్రతుకుదు. నీ రేలికి వాడిని కట్టుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానంతో నీవు నాకు అక్కవనియో, తెలివితో నీవు నాకు చెలికత్వనియో చెప్పుము. అవి నీకు జారశ్రీయతకు పోకుండాను, ఇచ్చకములాడు పరిస్థితికి లోబడకుండా నిన్ను కాపాడును. నా ఇంటికి కిటికీలో అండి, నా అల్లికి కిటికీలో అండి నేను పారచూడక, జ్ఞానం లేని వారి మధ్యను, యవనుల మధ్యను, బుద్ధి లేని పట్టుచోడకు నాకు కనబడను. సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత చిమ్మ చీకటికల రాత్రి వేళ వాడు జారశ్రీ ఇంటి సందు దగ్గరనున్న వీధుల్లో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేషం వేసుకున్న కపటము గల స్త్రీ ఒకటి వారిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది. దాని పాదములు మాట్లాడుతున్నారు. దాని ఇంట నిలువు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అయిపోయిందా? దావల త్వరగా అయితే ఉండవా? నెక్స్ట్ నువ్వేనా? నెక్స్ట్ అబ్రాహ్మ అంటే అబ్రాహం నేతవరపల్లి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అబ్రహాం. పాత నిబంధన పుస్తకాలు 39. అవి ఏమనగా ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, హెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, ఓబద్యా, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన పుస్తకాలు 27. అవి ఏమనగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త,
యోహాను సువార్త, అపోస్తల కార్యములు, రోమా, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోను, హెబ్రీ, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధ, ప్రకటన. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.